ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు కేసీఆర్ ఫామ్ హౌస్కు, కేటీఆర్ గెస్ట్ హౌస్కు పరిమితం అవుతారని జోసెన్ చెప్పారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలు 100 అడుగుల లోతు పొందబెట్టారని విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. కేటీఆర్ బీఆర్ఎస్ నేతలంతా అహంకారంతో రెచ్చిపోతున్నారని, గతంలో దోచుకున్న డబ్బు ఉందనే ధైర్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. అక్రమ సంపాదనతో సోషల్ మీడియా, యూట్యూబ్, ఇక టీవీ ఛానళ్లలో తప్పుడు ప్రచారం చేసి పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 50,000 మెజార్టీతో గెలుపొందబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఫామ్ హౌస్ కి కొడుకు గెస్ట్ హౌస్ కి, ఈ ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ పాలని విముక్తి చేసే కదా ప్రజాపాలన రేవంత్ రెడ్డిగా పాలన తెచ్చుకుంది. చిల్లర మాటలు మాట్లాడే ముందు అహంకారంగా మాట్లాడుతుర్రు. మేమే వస్తామని మిమ్మల్ని 100 లోతుల గోతుల్లోకి తెలంగాణ ప్రజానీకం బొందబెట్టిన విషయం మర్చిపోయిర్రా? బీఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల తారక రామారావు గారిని, కల్వకుంట్ల చంద్రశేఖర్ కుటుంబాన్ని 100 లోతుల గోతుల్లోకి తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ అమలు కుటుంబాలు, తెలంగాణ ప్రజా సంఘాలు లోతుల్లో గోతుల్లో బాతి పెట్టి బొందబెట్టింది మర్చిపోయిర్రా? 2023లో 1500 కోట్ల బ్యాంక్ అకౌంట్లో చూసుకొని మూతబరి మాట మాట్లాడుతున్నారు. నేను అప్పుడు చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా, రేపు ఏమని చెప్తా. కల్వకుంట్ల కుటుంబం రేవంత్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోరని చెప్తున్నా. కల్వకుంట్ల కుటుంబం రేవంత్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోరు, సరిరారు, సరిపోరు. టీవీ ఉంది కదా, పేపర్ ఉంది కదా, మేము డబ్బులు ఇచ్చే యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా, దాచుకుంటూ పోతారు. మేము చెప్పిన ప్రతి అబద్ధం నిజం అవుతుంది, బట్ట కాజీ మీదేస్తాము అంటుకుంటూ పోతుంది అని నమ్మితే తెలంగాణ ప్రజలు కర్రు కాచి వాద పెడతారు మీ మూతికి, మీ ముఖాలకు. 1500 కోట్ల బ్యాంక్ అకౌంట్లలో డబ్బు పెట్టుకొని మేము చేసిందే మూతపడిన మాట మాట్లాడే కల్వకుంట్ల తారక రామారావు గారు మీ అహంకారం దిద్దుతాం. వచ్చే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మిమ్మల్ని తెలంగాణ ప్రజానికం, హైదరాబాద్ ప్రజానికం బొందబెట్టబోతుంది. కాంగ్రెస్ పార్టీ 50,000 పైచిలకు మేడ గెలవబోతుంది. రాసి పెట్టుకోండి. పొద్దున్న లవ్వగానే ఆ చిల్లర మల్లర మాట మాట్లాడే చిల్లర బతుకులు కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరెంత, మీ బతికెంత, మీ వ్యవహారం ఎంత, అసలు మీ లెక్క ఎంత, మీ పత్రం ఎంత? కొన్ని 100 కోట్ల వ్యవహారం చేసుకుంటూ 10 సంవత్సరాలు 1000 కోట్లు సంపాదించుకొని అహంకారం డబ్బుతో మాట్లాడుతున్నారు. అహంకారంగా మేము ఏదైనా చేస్తాం, మేము చెప్పిందే చట్టం, మేము చెప్పిన ప్రతి అబద్ధం నిజం అని చెప్పే బీఆర్ఎస్ పార్టీ నాయకులారా ఖబర్దారని చెప్తున్నారు.